Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ కనీసం 10 పథకాల సంఖ్యని దాటుతుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ కేవలం 7 పథకాలకే పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కూడా మనుబాకర్ వరుసగా 2 కాంస్య పథకాలు సాధించడం కూడా పథకాల సంఖ్య పెరగడానికి దోహదం చేసింది. అయితే ఒలింపిక్స్ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన క్రీడాంశాలు ఎప్పుడైతే ఇట్లా చర్చకు వస్తాయో అప్పుడు మాత్రమే ప్రతి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశంలో క్రీడాకారులే లేరా అనేటటువంటి ప్రశ్నకు తావిస్తూ ఉంటుంది. నిజానికి ఈసారి బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క క్రీడాకారుడి మీద దాదాపు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫుడ్ కానీ, మిగిలిన ఫెసిలిటీస్ కానీ, కోచింగ్ స్టాఫ్ కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటన్నిటిని కనుక పరిగణలోకి తీసుకుంటే 117 మంది బృందం ఇక్కడి నుంచి వెళ్తే 100 మంది కనీసం అందులో క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళలో మనకు వచ్చిన పథకాలు 7. ఏమిటి పరిస్థితి అని ఒకసారి కనుక చూసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా సరే రాజకీయాలు అనేది నెంబర్ 1 పార్ట్. నెంబర్ 2 అమెరికా కానీ, చైనా కానీ, కొరియా కానీ, జపాన్ కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా ఆయా క్రీడాకారుల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి, వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, చిన్న వయసులోనే వాళ్ళకి తర్ఫీదు ఇచ్చేటటువంటి విధానం, ఇవన్నీ కూడా మన దేశంతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏ రాష్ట్రంలోనైనా సరే క్రీడాభివృద్ధి జరగాలంటే క్రీడలకి పునాది వేసేవి స్కూల్స్ ప్రధానంగా. స్కూల్స్ నుంచే వాళ్ళ యొక్క క్రీడల యొక్క ప్రస్థానం ప్రారంభం అవుతుంది. అక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. యాక్చువల్గా 9-10 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళలో అప్పటికే ఒక గణనీయమైనటువంటి ప్రతిభ వాళ్ళలో న్యాచురల్గా ఉంటే అది స్థానికంగా జరిగేటటువంటి పోటీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలోనూ కూడా క్రీడా విధానాలు ఎంత దుర్బలంగా, అసలు ఏమాత్రం కూడా ప్రోత్సాహకరంగా కాని విధంగా ఉంటాయో మనం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ముందు స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకుందాం. వీళ్ళకి తీసుకునేది క్లాసెస్ కానీ, లేకపోతే డ్రిల్ కానీ, లేకపోతే గేమ్స్ కానీ, వీటన్నిటికి కూడా ఒక పీఈటీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒక స్పోర్ట్స్ టీచర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్. వీళ్ళు దాన్ని కేవలం ఒక వృత్తిగానే స్వీకరించడం తప్ప దాన్ని విద్యార్థులకి ఉపయోగకరంగా చేసేటటువంటి మోటివేషన్ క్రీడోపాధ్యాయుల్లో లేకపోవడం ఫస్ట్ పాయింట్. క్రీడోపాధ్యాయుల్లో మంచి మోటివేషన్ ఉండి ఒకవేళ వాడు చాలా గొప్పగా తయారు చేయాలనేటటువంటి ధ్యాస ఉంటే దానికి తగినటువంటి క్రీడా మైదానాలు కానీ, లేదా దానికి తగినటువంటి మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్రీడలకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ లేకపోవడం ఇంకో ప్రధానమైనటువంటి కారణం. అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో లింబారాం లాంటి ఒక అద్భుతమైనటువంటి విలుకాడు, నాకున్నటువంటి ఎక్విప్మెంట్ అతి సాధారణమైన ఎక్విప్మెంట్ ఇది, అదే కనుక ఇతర దేశాల ఎక్విప్మెంట్తో కనుక పోల్చి మనం కనుక చూసుకుంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అట్లాంటి ఎక్విప్మెంట్ ఉంటే నేను అంతకంటే 1000 టైం బెటర్గా పెర్ఫామ్ చేసేవాడిని అని చెప్పినటువంటి సందర్భాన్ని గతంలో మనం చూసాం. అందువల్ల ఈ వ్యవస్థ స్టార్ట్ అవ్వాల్సింది స్కూల్స్ నుంచి. ప్రతి జిల్లా పరిషత్ పాఠశాలకి లేదా ప్రతి గవర్నమెంట్ పాఠశాలకి ఖచ్చితంగా క్రీడా మైదానం ఉండి తీరాలి. ఉంటాయి, ఇప్పటికి కూడా చాలా చోట్ల ఉంటాయి. కానీ అక్కడంతా గడ్డిగాదం పెరిగిపోయి నానా చెత్తగా అదంతా ఉంటుంది. ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఖోఖో ఆడుతూ ఉంటారు, ఇంకా ఒకళ్ళో ఇద్దరు వాలీబాల్ లాంటి ఆట ఏదో ఆడుతూ ఉంటారు. అక్కడ పీఈటీ ఉండరు, ఆ ప్రదేశంలో వాళ్ళ చేత ఆడించరు, ప్రశాంతంగా స్టాఫ్ రూమ్లో కూర్చుంటారు. ఏమొస్తుంది వాళ్ళకి ఆట? లేకపోతే తామరతంపరగా పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అసలు వీళ్ళ యొక్క ఉనికే అత్యంత దారుణంగా ఉంటుంది. ఒక్కో క్లాస్ రూమ్లో 30 మంది 40 మందిలో కుక్కీ దాంట్లో కనీసం అక్కడ వాళ్ళు సైకిళ్ళు పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ లేనటువంటి ప్రదేశంలో స్కూల్స్ నిర్వహిస్తూ ఉంటారు. విద్య మీద ఉన్నటువంటి గౌరవం కాకపోయినా ఉద్యోగాల మీద ఉన్న గౌరవమో, లేదా విదేశాలకు వెళ్ళేందుకు తగిన విద్య కావాలనో ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల్ని చదివించే వాళ్ళు చాలామంది ఉంటారు, లక్షలాది మంది ఉంటారు. వాళ్ళ పిల్లలెవరికి స్పోర్ట్స్ అనే ప్రస్తావనే ఉండదు. మరి స్పోర్ట్స్ ఎట్లా డెవలప్ అవుతాయి? పాఠశాల విద్యా వ్యవస్థలో పీఈటీ అత్యంత ప్రధానమైనటువంటి భాగస్వామి. ఆ పీఈటీ వ్యవస్థని ముందు మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళలో నిజంగా సత్తా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకి తగ్గ ప్రోత్సాహం ఉండదు. ఒక్కో గేమ్లో వాళ్ళు కూడా ఎంతో కొంత నిపుణులై ఉంటారు, కానీ దాన్ని గుర్తించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ఆట ఆడించడానికి ప్రత్యేకంగా కొంతమందిని ఎంపిక చేసినప్పుడు స్కూల్ నుంచి వాళ్ళకు కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. శ్రద్ధగా వాళ్ళ మీదే దృష్టి సారించి పీఈటీ వాళ్ళని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పరిచేలా చర్యలు తీసుకోవాలి. స్పోర్ట్స్ అథారిటీలు పెట్టినా, స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టినా, ఇవి ఎన్ని పెట్టినా సరే వీటన్నిటికీ అతీతమైనటువంటి వ్యవస్థ పాఠశాల విద్య నుంచే విద్యార్థులు క్రీడల్లోకి రావడం అనేది. ఆ వ్యవస్థ మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు, దేశంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకని క్రీడా మంత్రిత్వ శాఖలు దీని మీద దృష్టి సారించవో ఎవరికీ తెలియదు. ప్రపంచంలో చాలా పల్లెటూళ్ళలో మనం చూస్తాం, పిల్లలు వంతెనల మీద నుంచి, చెట్ల మించి, పక్కన ఉన్నటువంటి చెరువుల్లోకి, కాలువల్లోకి దూకి స్విమ్ చేస్తున్నటువంటి సన్నివేశాలు చాలా చూస్తాం మనం. వాటిని అద్భుతమైనటువంటి ఫోటోలుగా తీసి, అద్భుతమైన రీల్స్ తీసి వాటిని సినిమాల్లో దేనికో వాడుకోవడం తప్ప నిజానికి వాడలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగు తీసేటటువంటి వ్యవస్థ ఎక్కడుంది? చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చినటువంటి గేమ్స్ అన్నింటిలో కూడా చాలామంది కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కనబడతారు మనకి. అది వాళ్ళ యొక్క స్వయం కృషితో, వాళ్ళ యొక్క పట్టుదలతో, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చి తల్లిలో తండ్రో వాళ్ళందరూ కూడా దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి, వాడు తినకపోయినా మన అబ్బాయిని ఇంత పెద్ద ప్లేయర్ని చేయాలని వాడు కష్టపడి చేస్తే వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి ఎక్సెప్షనల్ కేసెస్. కానీ సామాన్యమైనటువంటి వాళ్ళందరూ కూడా క్రీడలో అభివృద్ధి, నైపుణ్యం సాధించాలంటే డెఫినెట్గా క్రీడా వ్యవస్థలో మార్పు రావాలి, క్రీడా పాలసీలు ఉండాలి. ప్రతి గవర్నమెంట్ కూడా ఏదైనా పెద్ద ఈవెంట్, కామన్వెల్త్ గేమ్సో, ఏషియన్ గేమ్సో, ఒలింపిక్సో జరిగినప్పుడు మాత్రం దీని మీద పుంఖాలుగా హామీలు ఇచ్చేస్తుంటాయి. మా దగ్గర క్రీడా వ్యవస్థను తీసుకొస్తున్నాం, క్రీడా గ్రామమే ఏర్పాటు చేస్తాం, క్రీడా స్కూల్ చాలా అద్భుతంగా ఉంటుంది మాది, ఇటువంటివన్నీ ఎప్పటికప్పుడు ఈ స్టేట్మెంట్లన్నీ వస్తూనే ఉంటాయి. దానికి ఉండే చైర్మన్కి స్పోర్ట్స్ గురించి ఏం తెలియదు, దానికి ఉండే మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో ఆ ఎండీకి స్పోర్ట్స్ గురించి ఏం తెలియదు, దాంట్లో నిపుణులు కారు. పై దానికి ఉండే కోచ్ల యొక్క స్టాండర్డ్ ఎంత, ఎవరెవరిని దేనికి వినియోగించాలి, దాని మీద నిబద్ధత ఉండదు, ఎవరికి సమాచారం ఉండదు, ఎవరికి ఏమీ తెలియదు దాని గురించి. అధికారిక లెక్కల ప్రకారం ఈయన బ్యాడ్మింటన్ కోచ్, ఈయన జావలిన్ కోచ్, ఈయన షార్ట్ పుట్ కోచ్, అదే కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ దాన్ని బట్టి వీళ్ళని అక్కడ కేటాయించడం చేస్తారు. కానీ ఎక్సలెన్స్ ఎట్లా సాధ్యపడుతుంది దానివల్ల? ఏదో ఒలింపిక్స్లోనో ఇంకొకటో పథకం తేగానే వాళ్ళకి ఒక ఇంటి స్థలం ఇచ్చేసో, లేకపోతే వాళ్ళకి అకాడమీకి స్థలం ఇచ్చేసో మన క్రీడలను అద్భుతంగా ప్రోత్సహిస్తున్నామని మనం భావిస్తాం. ఓకే, వాళ్ళని గౌరవించడం మన ధర్మం. కానీ అట్ ద సేమ్ టైం క్రీడా అభివృద్ధికి ఏం చేస్తున్నాం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎన్నిసార్లు దీని మీద డిబేట్స్ జరిగినా, ఎన్నిసార్లు దీని మీద ఈ వ్యవస్థ మీద ఎంతమంది మాట్లాడినా ప్రయోజనం మాత్రం శూన్యం. స్పోర్ట్స్ స్కూల్స్లో వాళ్ళకు ఉండేటటువంటి ఫెసిలిటీస్ అతి తక్కువ, చాలా తక్కువ. వాళ్ళకి పెట్టేటటువంటి పరీక్షలు, ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ముందుగా వాళ్ళు క్వాలిఫై అవుతారా లేదా అని చూడడానికి అవి కూడా చాలా దిగువ స్టాండర్డ్స్లో అవన్నీ కూడా జరుగుతాయి. నిజమైనటువంటి టాలెంట్ని బయటికి తీయాలంటే ఇవన్నీ కట్టుదిట్టంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండేటటువంటి క్రీడోపాధ్యాయులందరూ కూడా దానికోసం నడుము బిగించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రతి స్కూల్కి మైదానాలు కంపల్సరీ ఉండాలనేటటువంటి నిబంధన ఖచ్చితంగా ఏర్పడాలి. ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే, పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ ఖచ్చితంగా క్రీడాోపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండి తీరాలి, ఫిజికల్ డైరెక్టర్ ఖచ్చితంగా ఉండి తీరాలి, ఖచ్చితంగా గేమ్స్ పీరియడ్స్ ఖచ్చితంగా జరగాలి. వాళ్ళకి గంట 2 గంటలో వాళ్ళని ఆడించాలి. శారీరకమైనటువంటి దార్ఢ్యం లేనప్పుడు వాడు ఎంత పెద్ద గొప్ప స్థితికి వెళ్ళినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. వ్యాయామాలు లేకపోతే క్రీడలు ఇవన్నీ కూడా మనిషి యొక్క శరీర దార్ఢ్యాన్ని పెంచేందుకు అన్ని విధాలు సహకరించేవి కాబట్టి దాని మీద ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించవు? కేంద్రం కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీడాకారుల సాధక బాధకాలు ఏంటో, వాళ్ళ ఫుడ్ ఏంటో, ఏ రకమైనటువంటి డైట్ వాళ్ళకి ఇవ్వాలో, ఏ రకమైనటువంటి అట్మాస్ఫియర్ వాళ్ళకి క్రియేట్ చేయాలో, ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలో, ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ కావాలో ఇవన్నీ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. వాటన్నిటి పరిగణలోకి తీసుకుని కనుక నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్గా ప్రతి రాష్ట్రం నుంచి అద్భుతమైనటువంటి క్రీడాకారులు తయారవుతారు. రాష్ట్రాలు ఎప్పుడైతే అట్లాంటి వాడిని ప్రొడ్యూస్ చేస్తాయో జాతీయ స్థాయిలో వాళ్ళు మరింత అత్యుత్తమ క్రీడాకారులుగా తయారవుతారు. స్థాయి శిక్షణలో వాళ్ళంతా కూడా రాటు తేలి మరింత గొప్పగా దేశానికి పథకాలు తెచ్చేటటువంటి గొప్ప గొప్ప పోరాట యోధులుగా వాడు తయారయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశాలు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఏమీ లేవు. కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనైనా ఇట్లాంటి కీలకమైన వ్యవస్థ రావాలని, ఆ వ్యవస్థలు మరింతమంది క్రీడాకారులను తయారు చేయాలని, క్రీడల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని క్రీడాభిమానులందరూ కోరుకుంటున్నారు. అదే జరిగితే నిజంగా ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి క్రీడల విషయంలో గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.